పొలిటీషియన్స్కు తర్వాత మీడియా ప్రతినిధులకు మీరు చెప్పేది ఏంటంటే జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోక మానరు. ప్లస్ హాస్పిటల్లోనే జననాలు మరణాలు సంభవిస్తాయి కాబట్టి జననాలను మీరు ఎంత 100% యాక్సెప్టెన్స్తో యాక్సెప్ట్ చేస్తారో మరణాలను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము యాజ్ ఏ లీడర్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఫ్రాటర్నిటీకి అధినేతగా మేము చెప్పేది ఏంటంటే, మేము నమ్మేది ఏంటంటే మనస వాచా కర్మన మేము డాక్టర్లం అందరం కూడా 100% పేషెంట్కు లాభం జరగాలని ఒక పాజిటివ్ దృక్పథంతోనే మేము పనిచేస్తాము. అందరికీ మంచి చేయాలని చేస్తాము. మగర్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు దేవుడు కాల్ చేస్తాడు కాబట్టి కొంతమంది మరణాలు సంభవిస్తాయి. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత చట్టాన్ని మీ చేతుల్లోకి కంట్రోల్లోకి తీసుకోవద్దని మా విన్నపం. చట్టం ఉంది, మీరు చట్టాన్ని అప్రోచ్ కండి, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ కండి, కోర్టుకు తీసుకుపోండి, మేము వస్తాము. అక్కడ ఏమైనా ఉండేది ఉంటే లీగల్గా దాన్ని ఏమైనా ప్రాసెస్ చేయాలంటే ప్రాసెస్ చేస్తాం. అది మా యొక్క రిక్వెస్ట్. పొలిటీషియన్స్కు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు అందరూ పెద్దలు చెప్పినట్టుగా ఇదివరకు 7 years ఉండేది నాన్ వేలబుల్ కాగ్నిజెంట్ అఫెన్స్ ఉండేది. దాన్ని 3 ఏళ్ళు చేశారు. దాన్ని మళ్ళీ తిరిగి 7 సంవత్సరాలకు చేయవలసిందిగా నాన్ వేలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ లెక్క పెట్టాలని మేము పొలిటీషియన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత ప్రజలందరికీ విన్నపం ఏంటంటే మరణాలను జననాలను ఈక్వల్గా మీరు యాక్సెప్ట్ చేయండి. మరణాలు సంభవించినప్పుడు హాస్పిటల్ మీద భౌతిక దాడులు చేయవద్దు. పెద్దపల్లిలో ఒక డాక్టర్ మీద కత్తి పట్టుకొని పేషెంట్ ఉరికాడు. ఇంకేవాడ కాలేస్తామని అక్కడ పెట్రోల్ పట్టుకున్నాడు. మొన్న ఒక హాస్పిటల్ అయింది, అక్కడ బటర్ఫ్లై హాస్పిటల్లో మొత్తం పెట్రోల్ క్యాన్స్ పట్టుకొని తిరిగారు. అంటే ఇటువంటి ఒక ఆలోచన ప్రజలది ఉండకూడదు. మేమందరికీ ప్రజలందరికీ విన్నపం చేస్తున్నాము. డాక్టర్ల మీద వైలెన్స్ ఆపండి. మేము మమ్మల్ని సేఫ్గా చూడండి. మేము మీకు సేఫ్గా పనిచేస్తాం. ప్రతి ఒక్క ఐక్యత, డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత, యూనిటీ 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 జిందాబాద్. లాంగ్ లివ్ ఐఎంఏ, లాంగ్ లివ్ ఐఎంఏ. డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి. We